నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రెస్ మీట్. కాకినాడ జిల్లా తుడి నియోజకవర్గంలో చంద్రబాబు 2 ఏళ్ల పాలన చూసి ప్రజలు ఎప్పుడు బటన్ నొక్కి పంపిద్దామని ఎదురు చూస్తున్నారని, మరి ఎంతో కాలం ప్రజల్లో మభ్యపెట్టలేరని వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు చాలా చీప్గా మాట్లాడుతున్నారని, 23 లక్షల కోట్ల పెట్టుబడులతో యువతకు 23 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ కుటుంబాన్ని ప్రతిసారి రాజకీయంగా తలుస్తూ ప్రజలకు జ్ఞాపకం చేయడం వలన చంద్రబాబుకే నష్టం జరుగుతుందన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా హత్య విషయంలో చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రంగా హత్యలో చంద్రబాబు ప్రమేయం ఉందని ఎందరో రాజకీయ ప్రముఖులు మీడియా సాక్షిగా చెప్పారని, ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయిన వెలగపూడిని కాపాడింది మీరు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను సంక్షేమం అభివృద్ధి అంటూ మోసగిచ్చుతూ 2 ఏళ్లు గడిపారని, మీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఆయన స్కిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ స్కిట్లో భాగంగా అసత్య ప్రచారాలు, అబద్ధాలు, విద్వేషపూరిత ప్రసంగాలు ఇవన్నీ కూడా మా తుని నియోజకవర్గ ప్రజలకే, ఆ మీటింగ్కి వెళ్ళి పారిపోయిన మహిళలకు కూడా ఉన్నంతసేపు వినోదం పంచిపెట్టే మరి ఆయన చెప్పడం ఏంటంటే, ఆయన 2 సంవత్సరాల పరిపాలన సూపర్ హిట్ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో మీరు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు. మరి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ సూపర్ 6 హామీలతో మీరు వెన్నుపోటు పొడిచారు, దగా చేశారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. మరి అవన్నీ కప్పిపుచ్చడానికి మరి మా పార్టీ మీద, మా మీద దూషణలు, అసత్యాలు, లేకపోతే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ప్రజల్ని డైవర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమమా ఏమంటారు, సంక్షేమమా ఏదో అంటారు ఆయన మరి జగన్ గారి కన్నా రెట్టింపు ఇస్తానని చెప్పేసి గత 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 3.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసింది ఏంటి? ఏమన్నా అంటే బొక్కాయింపు, అసత్యాలు, అబద్ధాలు. మరి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ 2 సంవత్సరాలు మీరు చేసింది న్యాయం ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు మీరు ఈ 2 సంవత్సరాల్లో ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అన్యాయం చేశారని. ప్రతి సెక్షను మీ పరిపాలన వల్ల ప్రతి సెక్షను, వ్యాపారుల దగ్గర నుంచి, వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి ప్రతి సెక్షను కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం కాదా? మరి అవన్నీ కప్పిపుచ్చడానికి మరి మీరు మా మీద అసత్య ప్రచారాలు లేకపోతే వ్యక్తిగత దోషంలో మాట్లాడుతున్నది వాస్తవం కాదా? మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రం 2 సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బంది పడినా 2 సంవత్సరాలు రాష్ట్రానికి ఆదాయం లేదు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా సరే ఆయన పరిపాలన చేసింది 3 సంవత్సరాలు. గతంలో మీరు చేసిన విధ్వంసానికి రిపేర్ చేస్తూ, ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేస్తూ ఒక్కొక్క మెట్టు, ఒక్క ఇటుకు పేర్చుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా?